ఆ చీకట్లో నుండి ఎవరో నలుగురు, ఐదుగురు నా వైపు వస్తున్నట్టు అనిపించింది. కానీ వాళ్ళు మనుషుల్లాగా అస్సలు లేరు. వాళ్ళు చూడ్డానికి అసలు దెయ్యం అంటే నమ్మరు మీరు. అది మొత్తం ఫేస్ అంతా రక్తము, కాళ్ళు మొత్తం రక్తము, ఫేస్ మాడిపోయి అలానే ఉన్నారు అందరూ. అలా నా దగ్గరికి వస్తూ నేను హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్‌లో నేనుంటా. అదే విలేజ్‌లో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగానే ఉన్నా. కానీ ఆ సాలరీ అనేది రోజు రోజుకి సరిపోవట్లేదు. ఎలాగైనా సరే ఒక పెద్ద జాబ్ చేయాలి అని ఫిక్స్ అయ్యి హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలకు జాబ్‌కెళ్ళడానికి ఇంటర్వ్యూ కోసం అని ఇంటర్వ్యూకొచ్చా. ఇంటర్వ్యూకొచ్చాను. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాను. జాబ్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏందంటే విలేజ్ నుంచి ఇప్పుడు జాబ్ కోసం హైదరాబాద్ రావాలంటే డైలీ అప్ అండ్ డౌన్ చేయాలంటే ఇబ్బంది అవుతాయి. సో, అలా అని నేను హైదరాబాద్‌లోనే ఒక రూమ్ తీసుకుందాం, ఒక ఫ్లాట్ తీసుకుందామని అనుకున్నా. అలా ఒక బ్రోకర్‌ని కాంటాక్ట్ అయ్యా. అతను నాకు ఒక మంచి అపార్ట్మెంట్‌లో ఒక ఫ్లాట్ చూయించాడు. అది కూడా 12థ్ ఫ్లోర్‌లో. ఫ్లాటు చూడడానికి చాలా బాగుంది. నచ్చింది కూడా. వెంటనే అతనికి అడ్వాన్స్ ఇచ్చా. కానీ అతను నాకు ఒక మాట చెప్పిండు. ఏందంటే, "నువ్వు ఈ అపార్ట్మెంట్‌లో 5 వరకు ఉండు. కానీ 5 తర్వాత మాత్రం బయటికి అస్సలు రాకు." హైదరాబాద్‌లో ఉండి మనం 5కి తర్వాత బయటికెళ్ళొద్దంటే ఎట్లా అయితది? అని నవ్వుకొని లైట్ తీసుకున్నా. అదే రోజు రాత్రి 7:30 అలా అవుతుంది. నేనంతా ఫ్రెష్ అయ్యా. అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని ఆ సోఫా పైన పడుకున్నా. టైం 8:30 అలా అవుతుంది. వెంటనే కాలొచ్చింది. ఎవరా అని చూస్తే నా ఫ్రెండ్ గాడు. ఈడేంది ఈ టైంలో కాల్ చేస్తుండు అని నేను అనుకున్నా. అయితే నా ఫ్రెండ్ గాడు కూడా హైదరాబాద్‌లో ఉంటాడు. కానీ నాకు దగ్గరలో ఉండడు. చాలా డిస్టెన్స్ ఉంటది. బాగానే డిస్టెన్స్ ఉంటది. సో, ఇతను చేసేసరికి షాక్ అయ్యా. వీడెందుకు చేస్తుండని. లిఫ్ట్ చేసి అడిగితే వాడేమంటున్నాడంటే, "అరే! నేను కిందనే ఉన్నా. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంకా రావేంది కిందికి" అంటున్నాడు. అసలు వీనికి ఎవడు ఫోన్ చేసిండు? ఎవడు రమ్మన్నాడు? నేను రమ్మనలే కదా అని నా ఆలోచనలు నావి. సర్లే 10 మినిట్స్‌లో వస్తా అని చెప్పి కాల్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి కిందకెళ్దామని లిఫ్ట్‌లోకి వెళ్ళాను. లిఫ్ట్‌లోకి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ ప్రెస్ చేశాను. అయితే అది గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్ళకుండా 9థ్ ఫ్లోర్‌లో ఆగింది. నా లిఫ్ట్‌లో నేనొక్కడినే ఉన్నా. ఎవ్వరూ లేరు. మరి 9థ్ ఫ్లోర్‌లో ఎందుకు ఆగిందని కొంచెం బయటికి వెళ్లి చూసా. బయట ఎవరైనా ఉన్నారా అని. బయట కూడా ఎవ్వరు లేరు. అంతా చిమ్మ చీకటి. అసలు ఎవరు కనిపియట్లేదు. ఒక్కరు కూడా బయటకి రావట్లేదు. అలాంటి సిట్యుయేషన్ చూసి కొంచెం భయమైంది. అప్పుడే నా బ్యాక్ సైడు ఎవరో నిలబడినట్టు అనిపించింది. భయపడిపోయి చెమటలొచ్చేసినాయి నాకైతే. వెంటనే లిఫ్ట్‌లోకొచ్చాను. మళ్ళీ 3, 4 టైమ్స్ గ్రౌండ్ ఫ్లోర్ ప్రెస్ చేశాను. అది కిందకి డౌన్‌కొచ్చేసింది. డౌన్‌కొచ్చిన తర్వాత ఇగ మా ఫ్రెండ్ గాడు అక్కడే ఉన్నాడు. వాడిని కలిసాను. "నువ్వేంట్రా ఇలా వచ్చావంటే, నువ్వే కదరా రమ్మని చెప్పావు. లొకేషన్ కూడా షేర్ చేశావు" అని వాడన్నాడు. నేనెప్పుడు రమ్మన్నా అని వాట్సాప్‌లో చూసుకుంటే నిజంగానే వానికి లొకేషన్ షేర్ చేసినట్టుంది. సర్లే ఏమోలే మర్చిపోయి ఉంటా అనుకోని ఇద్దరం హైదరాబాద్ అంతా తిరిగేసి ఫుల్‌గా ఎంజాయ్ చేసేసి మార్నింగు 3:30, 4 ఏఎంకు మళ్ళీ నా ఫ్లాట్ దగ్గరకొచ్చా. వాడు నన్ను కిందనే గేట్ దగ్గర డ్రాప్ చేసి వాడెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత నేను గేట్ లోపల నుండి లిఫ్ట్ దగ్గరికెళ్తూ ఉన్నా. అయితే అక్కడ సెక్యూరిటీ కూడా ఎవ్వరు లేరు. ఒక్క మనిషి కనిపియట్లేదు. అయితే నేను లిఫ్ట్ దగ్గరికెళ్ళగానే లిఫ్టు ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోయింది. అది సెన్సార్ గూడా గాదు. మరది ఎందుకు ఓపెన్ అయిందో తెలీదు. వెంటనే నేను లిఫ్ట్‌లోకెళ్ళాను. నా ఫ్లోర్‌ది 12థ్ ఫ్లోర్‌ది ప్రెస్ చేశా. కానీ ఈసారి 12థ్ ఫ్లోర్ దాకా వెళ్ళింది. కానీ డోర్ ఓపెన్ కాలేదు. తరువాత ఆ 12థ్ ఫ్లోర్ నుంచి 13, 14, 15 అలా పైకి వెళ్తూనే ఉంది. యాక్చువల్‌గా ఈ బిల్డింగ్ ఉన్నది 15థ్ ఫ్లోర్ వరకు మాత్రమే. కానీ అది వెళ్ళింది 20థ్ ఫ్లోర్. అంత పైకి ఎలా వెళ్ళిందో నాకు గూడా తెలీదు. కానీ అప్పటికే ఆ 20 ఫ్లోర్‌కి వెళ్ళిన తర్వాత డోర్స్ అన్నీ ఓపెన్ అయినాయి. ఆ లిఫ్ట్ డోర్ ఉంటది గదా! అది ఓపెన్ అయింది. బయటికొచ్చి చూస్తే అదంతా ఓపెన్ ఏరియా.
వర్క్ జరుగుతున్నట్టు ఉంది. అంటే సిమెంట్ బస్తాలు, రాళ్ళు, రప్పలు, కంకర అంతా అక్కడే ఉంది. చిమ్మ చీకటి. ఆ చీకట్లో నుండి ఒక చిన్న సౌండ్ వినిపించింది. మాతో వచ్చే ఈ బిల్డింగ్ పై నుంచి దూకి అని సౌండ్ వినిపించింది. అది వినగానే నాకు భయపడిపోయి గుండె డగడగా అని కొట్టుకుంది. ఆ తర్వాత ఆ చీకట్లో నుండి ఎవరో నలుగురు ఐదుగురు నా వైపు వస్తున్నట్టు అనిపించింది. కానీ వాళ్ళు మనుషుల్లాగా అస్సలు లేరు. వాళ్ళు చూడ్డానికి అసలు దయ్యం అంటే నమ్మరు మీరు. అది మొత్తం ఫేస్ అంతా రక్తము, కాళ్ళు మొత్తం రక్తము, ఫేస్ మాడిపోయి అలానే ఉన్నారు అందరూ. అలా నా దగ్గరికి వస్తూ మాతో వచ్చే ఈ బిల్డింగ్ పై నుంచి దూకేసాయి, మాతో వచ్చేసాయి, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అని చెప్తూ ఉన్నాడు. ఇలా నేను జరుగుతున్నప్పుడే వెంటనే లిఫ్ట్ డోర్ అనేది మళ్ళీ ఓపెన్ అయింది. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి లిఫ్ట్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ నా ఫ్లోర్కి ప్రెస్ చేయగానే నా ఫ్లోర్ దగ్గరికి వచ్చింది. దిగేసి టకటక అని వెళ్ళి రూమ్లోకి వెళ్ళి దాక్కున్నాను. నేను ఇక ఉండొద్దు, ఈ రూమ్లో ఉండొద్దు, వెళ్ళిపోవాలి అది ఇది అని చెప్పి బ్యాగ్స్ అన్నీ సర్దుకుంటూ ఉన్నాను. ఆ టైంలోనే మా ఫ్రెండ్ గాడు వెళ్ళాడు కదా, మళ్ళీ రిటర్న్ వచ్చాడు. వాడు రిటర్న్ వచ్చి మళ్ళీ లిఫ్ట్లోకి వెళ్ళాడు. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి నా ఫ్లోర్ని ప్రెస్ చేశాడు, 12th ఫ్లోర్. కానీ వాడు వచ్చింది 9th ఫ్లోర్. 9th ఫ్లోర్లు ఓపెన్ కాగానే వాడు బయటికి వెళ్ళి టకటక నా రూమ్ దగ్గరికి అనుకొని ఒక డోర్ దగ్గరికి వచ్చి నాక్ చేస్తూ ఉన్నాడు. ఆ డోర్ ఎంతకీ ఓపెన్ కావట్లేదు. చిమ్మ చీకటి, ఎంత సౌండ్ చేసినా ఓపెన్ చేయట్లేదు. మరి సర్లే అని డోర్ నెంబర్ చూస్తే డోర్ నెంబర్ రాంగ్ ఉంది. నేను రాంగ్ వచ్చినట్టు ఉన్నా అనుకొని వాడు రిటర్న్ అవుతూ ఉన్నప్పుడు మెల్లగా ఆ డోర్ ఓపెన్ అయింది. మెల్లగా చేతి బయటికి వచ్చి రా, లోపలికి రా అని పిలిచింది. వాడు వెంటనే భయపడిపోయి లిఫ్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు అతని వెంట ఎవరో వస్తున్నట్టు అతనికి కనిపించింది. ఒక 4-5 మెంబర్స్, ఇందాక చెప్పాను కదా, సేమ్ అలానే ఉన్నారు. వాళ్ళే ఇతన్ని కూడా రా, నాతో వచ్చేసి అని చెప్తూ ఉన్నారు. ఇదంతా వాడు విని భయపడిపోయి మళ్ళీ లిఫ్ట్లోకి వచ్చి నా ఫ్లోర్ దగ్గరకు వచ్చి వెంబటే నా రూమ్లోకి వచ్చి నాకు ఇదంతా చెప్తూ ఉన్నాడు. వాడు ఇలా జరిగిందిరా నాకు అని, నాకు కూడా జరిగిందిరా, నేను కూడా అందుకే రూమ్ ఖాళీ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి ఇద్దరం కలిసి నా సామాన్ అంతా తీసుకొని వెంటనే ఇదంతా జరిగి అయిపోయేసరికి మార్నింగ్ 7:30 అలా అవుతుంది. అందరూ మెలకు అయ్యారు. ఆ టైం చూసుకొని మేమిద్దరం బయటికి వచ్చేసి ఆ లిఫ్ట్లో నుంచి కిందికి వచ్చేసి అప్పుడు మాత్రం ఎవ్వరూ ఏం అబ్జెక్షన్ చేయనట్టు అంతా నార్మల్ అయిపోయింది. మేము 7:30 అలా బయటకు వచ్చేసరికి మేము భయపడిపోయి ఆ కిందికి వచ్చేసి ఆ రూమ్ చేంజ్ అయిపోయాము, వేరే రూమ్లో ఉంటున్నాం. ఈ విషయం ఇలా జరగడానికి కారణం ఏంటనేది మాకు కూడా తెలియదు. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఆ అపార్ట్మెంట్లో ఇంత జరుగుతున్నా కూడా ఆ అపార్ట్మెంట్లో చాలామంది ఉంటున్నారు. మరి అది ఎందుకు వాళ్ళు ఖాళీ చేయలేకపోతున్నారో తెలీదు. మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇది మర్చిపోయాను, ఇక వేరే రూమ్ తీసుకొని హ్యాపీగానే ఉన్నాను. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.